అధ్యక్ష, ఎన్నికలకు ముందు ఇలా పాంఫ్లెట్ ప్రతి ఇంటికి తీసుకొని పోయారు అధ్యక్ష. చూడండి, మీరు ఇచ్చిన పాంఫ్లెట్ అబ్బా, చంద్రబాబు నాయుడు గారి చేత సైన్ చేశాడమ్మా. చంద్రబాబు నాయుడు గారు సైన్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు సైన్ చేసి మరి మీ ఇంటికి ప్రతి పాంఫ్లెట్ పంపించామమ్మా. చంద్రబాబు నాయుడు గారు సైన్ చేస్తే మేము తీసుకొచ్చామమ్మా అని చెప్పారు. చెప్పి దాంట్లో ఏమన్నారంటే అధ్యక్ష ఆ మాట చెప్తూ ఏమన్నారంటే అధ్యక్ష, జాబు కావాలంటే బాబు రావాలి అని కాంక్షిస్తున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళ కలల సాకారం చేయడానికి ఇంటికో ఉద్యోగం లేదా ఉపాధి కల్పిస్తాం. ఉద్యోగం ఉపాధి దొరికేంత వరకు ప్రతి ఇంటికి నెలకు 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నారు. అధ్యక్ష, ఈ మాట చెప్తూనే ఏమన్నారంటే, ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మా మీ పిల్లాడు ఏమీ చదవకపోయినా కూడా పర్వాలేదమ్మా, ప్రతి ఇంటికి ఉపాధి కల్పిస్తామని చెప్పామమ్మా. ఉద్యోగమో ఉపాధో ఏదో ఒకటి కల్పిస్తాం. మన రాష్ట్రంలో ఇవాళ 1,75,00,000 ఇళ్ళు ఉన్నాయి అధ్యక్ష. 1,75,00,000 ఇళ్ళలో ఇవాళ మీరు ఉపాధన్నా కల్పించండి, ఉపాధన్నా కల్పించండి, ఉద్యోగమన్నా ఇవ్వండి, లేదా 2000 రూపాయలు నిరుద్యోగ భృతన్నా ఇవ్వండి అని చెప్పి ఇవాళ 1,75,00,000 ఇండ్లు ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, మీరేమో చెప్పిందేమో ఆ రోజు, ఏ చదువు కూడా చదవకపోయినా పర్వాలేదమ్మా ఉపాధి కల్పిస్తాం, ఉపాధి కల్పించకపోయినా కూడా 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇవాళ పరిస్థితి ఏమిటంటే అధ్యక్ష, పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, మీరు డిఎస్సి పరీక్షలు పెడతామని అంటున్నారు. డిఎస్సి పరీక్షలు రాసిన పిల్లలు ఇవాళ 18 నెలల నుంచి మెరిట్ లిస్ట్ రాక ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో తెలియక ఇవాళ ఆ పిల్లలంతా కూడా అవస్థలు పడతా ఉన్నారు. ఇవాళ మీరు చేసిన నిర్వాహకం ఎలా ఉంది అని అంటే, రాష్ట్రం విడిపోయేటప్పుడు 1,42,828 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఆ రోజు లెక్కలు కట్టారు. ఇవాళకి కూడా ఇంతవరకు రిక్రూట్మెంట్ క్యాలెండర్ లేదు. పాతవి డిఎస్సి పరీక్షలు రాసిన వాళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో తెలియవు. పైగా క్లస్టర్ స్కూళ్ళు పెట్టి ఉన్న హాస్టల్ను మూయించేస్తా ఉన్నారు, ఉన్న స్కూళ్లను తగ్గిస్తా ఉన్నారు. 7,000 ఉద్యోగాలు సర్ప్లస్గా ఉన్నట్టుగా చూపిస్తా ఉన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తా ఉన్న ఉద్యోగస్తులు దాదాపుగా 2 లక్షల మంది ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో అని చెప్పి భయపడతా పనిచేస్తూ ఉన్నారు. ఆ రోజు మీ మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేసే విషయం పరిశీలిస్తామని అన్నారు. ఇవాళ ఏం చెప్తా ఉన్నారు అని అంటే, ఆ రోజు పరిశీలించడం అంటే దాని అర్థం రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. ఇవాళ మీరు చెప్తా ఉన్న మాట ఏంటంటే, మేము రెగ్యులరైజ్ చేస్తామని ఎప్పుడు అన్నాం, పరిశీలిస్తామని చెప్పి మాత్రమే అన్నామని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నారు. అధ్యక్ష, మీరు చేసిన నిర్వాహకం వల్ల ఇవాళ ఆరోగ్య మిత్రులు 6,000 మంది ఉద్యోగాలు పోయాయి. విఆర్ఏలు జీతాల కోసం, రెగ్యులరైజేషన్ కోసం అని చెప్పి ఇవాళ పోరాటాలు చేస్తా ఉన్నారు. గోపాల మిత్రకు సంబంధించిన దాదాపుగా 3,000 మంది ఉద్యోగాలు కూడా పెరిగారు. ఆశా వర్కర్లకు ఇవాళ గత 6 నెలల నుంచి స్ట్రైకులు, ధర్నాలు చేస్తా ఉన్నారు. చివరికి విజయవాడకు వచ్చి వాళ్ళు ధర్నాలు చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఆదర్శ రైతులను తొలగించారు. ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాలను ఇష్టం వచ్చినట్టుగా ఊడబెరుకుతా ఉన్నారు. ఇంత దారుణంగా మీరు ప్రవర్తిస్తా ఉన్న ఈ తీరుకు నిరసనగా మీరు ఏమాత్రం దక్షిణ్యం లేకోకుండా మీరు ఇచ్చిన ఆన్సర్లు ఏదైతే ఉన్నాయో, నిరుద్యోగ భృతి ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఉపాధి కల్పించకపోతే, ఉద్యోగం ఇవ్వకపోతే అని 1,75,00,000 ఇళ్లకు మీరు ఇవాళ నిరుద్యోగ భృతి, ఉద్యోగము ఉపాధి కల్పించిన కారణంగా మేము వాకౌట్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా అదొక సినిమా ఫంక్షన్, సరే అదే కాదు, దానికి సంబంధించి నేను అంతకుముందు కూడా ఫంక్షన్ ఆ సినిమా లేదని తీసుకున్నా. ఆడవాళ్ళకి ఇవాళ ఎవరైతే తోటి శాసనసభ్యురాలు కూడా ఉన్నారు నా మీద ఇవాళ క్షమాపణ చెప్పాలి. నేను మన్నించడం కూడా ఎవరైతే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారో వాళ్ళని మన్నింపు అడగడం కూడా జరిగింది.